దేవుడు ప్రేమగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం పర్వాలేదులే, నేను గట్టెక్కినట్టే అనుకోకండి. ప్రతిసారి దేవుడు నిన్ను ఎత్తుకున్నప్పుడు, హత్తుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయన కవిగిట్లో ఇమిడిపోయి, ఆయన రొమ్మున తలవాల్చి, ఆయన నోటి ముద్దులు అనుభవిస్తూ తన్మయుడవై పరవశించిపోయి ఆనంద పారవశ్యంలో కూడా నీవు అడగాల, యేసయ్యా నన్ను ఎంత బాగా ముద్దు పెట్టుకుంటున్నా, మీకు వందనాలు స్వామి, ఇంకా నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా చెప్పు తండ్రి అని అడగల. ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా? ముద్దు పెట్టుకుంటే చెప్తారు, తెలివైనడివిరా నువ్వు, అరే నీ బుర్ర బాగానే పని చేస్తూ ఉందిరా ఒక కేసు అంటాడు. అవునా తండ్రి, మరి కేసు ఉంటే మరి ఎత్తుకున్నావు ఎందుకు, ముద్దెందుకు పెట్టుకుంటున్నావు? ముద్దొచ్చావురా నా కొడుకువి, అయితే కేసు కొట్టేసినట్టు కాదు, అది సెటిల్మెంట్ చేయాలి. చిత్తం తండ్రి, సహాయం చేయ, నేను మార్చుకుంటాను. దేవుని ప్రేమను అనుభవిస్తూ నిన్ను నువ్వు నిరంతరము దిద్దుబాటు చేసుకుంటూ నడవడమే క్రైస్తవ భక్తి జీవితం.